క్యాప్టెన్సీ టాస్క్కి సంబంధించిన ఒక ప్రోమో వచ్చింది. అది రాగానే నాకైతే లిటరల్లీ నాస్టాల్జియా మూమెంటే. ఆ రోజులు యాదికి వచ్చినాయి. 2 years బ్యాక్ వెళ్ళిపోయినా నేను. నాకు అది చూడంగానే మనసులో ఒక బీజిఎం వచ్చింది తెలుసా. ఇగో జయజమ్మ మళ్ళీ జన్మ ఎత్తినావమ్మా. ఆ కత్తిపొడు ఎవరిది? ఆ కత్తిపొడు ఎవరిది? ఆ అమ్మదే. ఆ అమ్మే ఈ అమ్మలా మళ్ళీ వచ్చింది. ఫ్రెండ్ను కూడా పెట్టుకొని వచ్చింది పక్కన. ఆ అమ్మే ఎవరు చెప్పు? ఎవరు చెప్పండి, కింద కామెంట్లో చెప్పండి. క్యాప్టెన్సీ టాస్క్ ప్రోమో చూడకపోతే అర్జెంట్గా పోయి చూడుర్రి. చూసిన తర్వాత డిసైడ్ గారు నేను అన్నది అబద్ధం అయితే చెప్పుర్రి. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని సప్పట్లు కొడతారు అక్కడ. అబ్బాబ్బాబ్బాబ్బా శ్రీజ ప్రియా వావ్ వావ్. అలా 2 years బ్యాక్ వెళ్ళి మా శోభక్కని మా ప్రియక్కని చూసినట్టే ఉంది. అప్పుడు సేమ్ ఇవే అరుపులు, సేమ్ ఇవే సప్పట్లు చూసాం మేము. మళ్ళీ చూస్తున్నాం. వావ్ వడక్కాల. మీరు ఖచ్చితంగా సీజన్ 7 రిపీట్ చేయాలి. దయచేసి బిగ్ బాస్ టీమ్కి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది బిగ్ బాస్ సీజన్ 7 రిప్లికేట్ చేయడానికి రెడీగా ఉంది. కానీ మీరు వీళ్ళని అలా ఎంకరేజ్ చేయక ఇది సీజన్ 6గా మారడానికి పోతూ ఉంది. దయచేసి సీజన్ 6 కానీ సీజన్ 8 కానీ, అది తెలుసు కదా, సీజన్ 6 కానీ సీజన్ 8 కానీ అనగానే ఒక డైలాగ్ వస్తుంది నా మనసులో. దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా, దాని గురించి ఆలోచించొద్దు. అది కథ కాదమ్మా, పీడకల. అది పీడకల. ఆ పీడకలలు వద్దు మాకు. సీజన్ 6 సీజన్ 8 వద్దు. దయచేసి ఇది సీజన్ 7లో మారడానికి ఉంది. ప్లీజ్ అట్లా ఎంకరేజ్ చేయండి. మా శ్రీజక్కని ప్రియక్కని మాత్రం ఎలిమినేట్ చేయకురి ప్లీజ్. అందలా మా ఊరి అక్క జల్లెల్లే ప్రియక్క శ్రీజక్క వాళ్ళిద్దరిని ఉంచండి. ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ జరిగితేనే. దయచేసి బిగ్ బాస్ మామ నీకు ఒకటి చెప్తానా, నువ్వు వాళ్ళిద్దరిని సంటి బిడ్డల్లాగా సొంత బిడ్డల్లాగా ఉయ్యాలో ఉయ్యాలని పెంచి పోషించాలి. సరే కానీ డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయిందట. దేనికోసం ఏంటో తెలుసా? నిన్న రాత్రి ఒక మాట ఇచ్చిండు డిమాండ్ పవన్. ఎవరికి? రీతుకి. బ్లాంక్ ఫేస్ పెట్టుకొని నేను క్యాప్టెన్ అయితే నీకు చాక్లెట్లు ఇస్తాను ఫుల్గా అని చెప్పిండు అనమాట. ఎందుకంటే నిన్న చాక్లెట్లు కోరుకుంది రీతు చౌదరి. కోరుకోగానే సంజన దగ్గరికి పోయి అడిగి రిక్వెస్ట్ చేసి చాక్లెట్ పట్టుకొస్తుంది. ఏంటి వదినమ్మగా ఇచ్చేసి అని చెప్పి సంజన కూడా ఇచ్చింది. సో ఆ చాక్లెట్లను తీసుకుపోయి రీతు చౌదరికి ఇస్తే రీతు చౌదరి దగ్గర నుంచి ఒక సగం ముక్క తీసుకొని అది కిట్ క్యాట్ని సగం ఇరిచేసి ఆ సగంలో నుంచి కొంచెం సగం ఆమె కొరికి కొంచెం సగం ఈయనకి ఇచ్చింది. సో ఆ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇవన్నీ జరిగాయి. ఆ రియాక్షన్స్ అని, కెమికల్ రియాక్షన్స్ అన్ని జరగడానికి కారణం ఏంటంటే చాక్లెట్ బాండింగ్. కాబట్టి ఈ చాక్లెట్ బై వెళ్ళి ఆ చాక్లెట్స్ తీసుకోవడం, రెగ్యులర్గా అడుక్కొని తీసుకుని రావడంలో కిక్ ఉండదు. కాబట్టి రీతు కోసం నేను క్యాప్టెన్ అవుతా అని ధీరా 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 మనసులు గెలిచిన మగ ధీరా మనసుల్ని గెలుచుకోవడానికి క్యాప్టెన్ అయిందా? లేదు, టాస్క్లోనే అయిందా? లేదంటే సంచాలకుగా ఉన్న రీతు చౌదరి ఏమన్నా మాత్రం చేసి మావోడే క్యాప్టెన్ కావాలి అని కోరుకుందా? అఫ్కోర్స్ మావోడే మీవోడే లేదు. ఆమె కంటెంట్ వేస్తుంది, ఈయన కంటెంట్ వేస్తుంది, ఇద్దరు కంటెంట్ కోసమే చేస్తారు. కావాలని పులిహోర మామూలు కాదు తిక్కు కలుపుతున్నారని తెలుసు మనకి. కానీ మనకు చూపిస్తారు, మనం భరిస్తున్నాం. సరే, ఆ క్యాప్టెన్సీ టాస్క్లో దానికంటే ముందేం జరిగింది లైవ్లో? నిజం చెప్పాలంటే ఇవాళ పొద్దు నుంచి ఇప్పటిదాకా నేను లైవ్ చూడలేదు. బయట ఉన్నా, చాలా టిపికల్ అండ్ ఒక ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్లో ఉన్నా. ఆ సిచ్యువేషన్లో ఫుల్ ఆన్ హెడ్ ఎక్, ఫుల్ అదేంటంటే ఒక విరక్తి, ఒక వైరాగ్యం, ఒక పిచ్చి పీక్స్లో పోయింది. అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఫేస్ వాష్ చేసుకుని అట్లా చాయ్ తాగి ఇప్పుడు కూర్చుండి ఫోన్ వత్తంగానే క్యాప్టెన్సీ టాస్క్ ప్రోమోగా కనబడ్డది. అది చూడంగానే అమ్మయ్యా అనిపించింది. రిలాక్స్. మా అక్క వచ్చింది, నాస్టాల్జియా గుర్తొచ్చింది, పాతయ్యని యాదికి వచ్చినాయి అని చెప్పి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యి ఎంబటే ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఒక మెసేజ్ పెట్టినా. చూడకపోతే చూసే ప్రయత్నం చేయరి. 2 మెసేజ్లు పెట్టినా, డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయినా అన్న సంగతి, ప్లస్ ఈ నాస్టాల్జియా మూమెంట్ నాకు గుర్తొచ్చింది, మీకు కూడా యాదికి వచ్చిందా లేదా అని చెప్పి క్వశ్చన్ చేసిన. ఇట్లా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ముందే మెసేజ్లు పెడుతున్నాం, అప్డేట్లు ఇస్తున్నాం. కాబట్టి జర అది ఫాలో కొట్టే ప్రయత్నం చేయరి. కింద కామెంట్లలో ఫస్ట్ కామెంట్ పిన్ చేసి పెడతా. అట్నే మన షార్ట్స్, రీల్స్ కూడా చాలా మంచి రీచ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన వీడియోస్ కూడా మంచి రీచ్ రావాలి, ఇంకెక్కువ వ్యూస్ రావాలంటే మీరు హైప్ అనేది ఇవ్వాలి. ఈ లైక్ బటన్ ఉంది కదా, థమ్స్అప్, ఆ థమ్స్అప్ పక్కేంబడి పోతుంటే ఇట్లా పక్కకి ఇట్లా జరుపుతూ ఉంటే కొంచెం ముందుకు పోగానే సూపర్ థ్యాంక్స్ అని అదని ఇదని ఉంటుంది. దాని పక్కన ఎంబటి ఇట్లా స్టార్ లెక్క ఇట్లా ఉండి స్టార్ అని ఉంటుంది, అది హైప్ సింబల్ ఉంటుంది. గది ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఏం లేదు, పైసలేం ఖర్చు కావయ్యా. జస్ట్ అట్లా మీ ప్రేమని నాకు హైప్ రూపంలో లైక్ కట్టినట్టే గది కొట్టుడు అన్నట్టు. అది కొడుతున్నట్టే ఎక్కువ రీచ్ వస్తుందట. అది కూడా 5 లక్షల సబాకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి వస్తుందట. మనం ఈ సీజన్ 2 లక్షలు కొడదాం అనుకుంటున్నాం కదా, మీ సపోర్ట్ కావాలి ప్లీజ్. హంబల్ రిక్వెస్ట్. దిస్ ఈజ్ యువర్ సిర్ ఫ్రమ్ శ్రీనివాస్ అలియాస్ Sinu 65. చలో
చాలా షార్ట్ అండ్ స్వీట్గా క్లోజ్ చేద్దాం. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ ఎందుకని చెప్తున్నా, మా అక్కోళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిరు చూడు, మా ప్రియక్క శ్రీజక్క. సరే, అది మ్యాటర్ ఏం జరిగిందంటే, పొద్దుగాల నుంచి నిన్న రాత్రి ఇంకొక టాస్క్ పెట్టిరబ్బా. ఫస్ట్ వచ్చిన ప్రోమో చూసిరుగా, నిన్న రాత్రి పడుకునేటప్పుడు మనకు ఆ చక్రం టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకో టాస్క్ అయింది కదా, ఫోన్ టాస్క్. మనం పొద్దుగాల ప్రోమోలో చూసినాం కదా, ఇక్కడ ఒక ఫోన్ డబ్బా ఉంటుంది, అక్కడ ఫోన్ ఉంటుంది, అక్కడ టెనెంట్స్ ఉంటే ఇక్కడ ఓనర్స్ ఉంటారు, ఇక్కడ ఒక బజర్ ఉంటుంది, అక్కడ ఒక బజర్ ఉంటుంది. ఇల్లు ఇద్దరిట్లలో ఎవరో ఒకరు బజర్ కొడితే కనుక వాళ్ళ టైం 0 అయిపోద్ది. ఇద్దరు బజర్ కొడితే కనుక చెరొక 1 అవర్ పెరుగుతుంది. ఇద్దరు కొట్టకుండా ఉంటే కనుక చెరొక 1 అవర్ తగ్గుతుంది అని చెప్పి టాస్క్ పెట్టారు. ఇందులో వాళ్ళు అందరూ దొంగలే అన్నట్టుగా వాళ్ళు బజర్ కొట్టారు, వీళ్ళు బజర్ కొట్టారు, కానీ నేను కొట్టాలంటే నేను కొట్టాను, ఫోన్లో ముచ్చట పెట్టుకోవడం అదంతా అయింది. ఆ తర్వాత టైం అయిపోయిన తర్వాత పడుకున్నారు. నెక్స్ట్ ఇవాళ మార్నింగ్ వచ్చేసి మనం ప్రోమో చూసినాం కదా, కోర్స్ నేను పొద్దునుంచి లైవ్ చూడలేదు, కానీ ప్రోమో చూసిన దాన్ని బట్టి చూస్తుంటే ఎవరైతే మీరు క్యాప్టెన్సీ కంటెండర్గా ఉండదు అనుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేయండి అని చెప్పి కొంతమంది సెలెక్ట్ చేయడం, అక్కడ డిస్కషన్ జరగడం అవన్నీ అయినాయి కదా. సరే, ఓవరాల్గా అదంతా అయిపోయిన తర్వాత మనకి క్యాప్టెన్సీ టాస్క్, ఇప్పటికి ఇంకా లైవ్లో క్యాప్టెన్సీ టాస్క్ జరగలేదు. మన ప్రోమోని బట్టి చూస్తే మనీషు, భరణి, డిమాను, ఇమాన్యుల్ వీళ్ళు 4 క్యాప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ ఇమాన్యుల్ మాత్రమే టెనెంట్స్ నుంచి ఉన్నాడు, మిగతా వాళ్ళంతా కూడా ఓనర్స్ నుంచి ఉన్నారు. ఇప్పుడు భరణి అన్న కూడా ఓనరే కాబట్టి వీళ్ళు 3 ఓనర్స్ నుంచి ఉన్నారు, ఒక్కటి టెనెంట్స్ నుంచి ఉన్నాడు. పాపం వీరుడు, శూరుడు, పోరాట యోధుడు, పాపం ప్రతి టాస్క్లో 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్న ఏకైక ఇమాన్యుల్. నవ్విస్తుండు, కవ్విస్తుండు, ఆటాడుతుండు, వర్క్ చేస్తుండు, అన్ని రకాలుగా ఉన్నాడు. మావాడు, తెలిసినోడు, జబర్దస్తుడు అవన్నీ కాదు, ఆట ప్రకారంగానే చెప్పడం. పెద్ద వాళ్ళకే పాజిటివ్ చేయలేదు, రాంగ్ చేస్తే రాంగ్ అని చెప్పినాం. ఎవడన్నా జబర్దస్తుడు కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను అని అంటే కనుక చాలా తప్పు. ఎందుకంటే నేను ఎంత జెన్యూనో మా సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు. పిఆర్ టీమ్స్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడానికి రెడీగా ఉంటూ పెట్టుకోరు. రైట్, ఆ తర్వాత ఇదేంటిది ఇమాన్యుల్, వీళ్ళంతా 4 ఉన్నారు, వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. రంగు డబ్బాలు, రంగు ప్లేట్లలో పెట్టేసి అదే రంగులు పూసుకునే టాస్క్ మనకు ప్రతి సీజన్లో ఉన్నట్టుగానే వైట్ టీషర్ట్లు వేసుకుంటారు. ఆ తర్వాత కలర్ టీషర్ట్లు కూడా, ఎల్లో కలర్ టీషర్ట్లు కూడా వేసుకున్నారు. సో ఇట్లా 3 రౌండ్స్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తుండే బిగ్ బాస్ మామ అని మనకు ప్రోమో చూస్తే అర్థమైంది. ఫస్ట్ రౌండ్లో అయితే మీరు చూస్తే డిమాండ్ పవన్కి పెద్దగా అంటలేదు. అక్కడ ఎవరెవరు బర్నీ పోయి డిమాండ్ మీద బర్నీ పోయి మనీష్ మీద అటాక్ చేస్తుండు. ఇమాన్యుల్ కూడా ఈ సందులో సడేమియా అన్నట్టుగా మనీష్ని అటాక్ చేస్తుండు. ఇక్కడ ఈ ఈ ఓనర్స్లో ఉన్న శ్రీజప్రియకి సర్రమని కాలుతుంది అన్నట్టు. సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ. ఎందుకంటే అక్కడ బర్నీ అన్న కూడా మనీష్ మీదనే అటాక్ చేయడం వాళ్ళకి నచ్చలేదు. బర్నీ ఓనర్స్ సైడ్ అయినా కానీ ఈ సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ వెళ్తుంది తప్ప ఓనర్స్ వర్సెస్ టెనెంట్ పోతలేదు అనేది వాళ్ళ బాధే. కానీ వాళ్ళ రియాక్షన్ అయ్యే విధానం చాలా చండాలంగా ఉంటుందబ్బా. ఓవర్ రియాక్షన్ ఉంటుంది. ఆ ఓవర్ రియాక్షన్కి ఎటువంటి పరిణామ క్రమాలు ఉంటాయో తెలుసు. ఫుల్ అండ్ నెగిటివ్ అవుతారు. వాళ్ళు చెప్పే పాయింట్ రైట్ అవ్వచ్చు, కానీ చెప్పే విధానం సరిగ్గా లేకపోతే ప్రతిసారి వీళ్ళు టెనెంట్స్ ఓనర్స్ కాకుండా అక్కడ నువ్వు ఓనర్ సైడ్ ఆడాలి ఇట్లాంటివి ఏమైనా చెప్తే బాగానే ఉండు. కానీ అట్లా కాకుండా ఎంతైనా ఆయన మొన్నటిదాకా టెనెంట్స్లో ఉన్నాడు, వీళ్ళు పెడుతున్న టార్చర్ని చూసిండు, ఆయన ఘోరంగా హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నం చేసిన, అన్ని రకాలుగా అణిగిమణిగి ఉన్నాడు. మొన్న అందరూ పోయి ఈ ఓనర్స్లో ఉన్న వాళ్ళందరూ పోయి నామినేట్ చేసిరు. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆయన మనసుకు ఉంటుంది కదా, మళ్ళీ అడిగికున్న ఇమాన్యుల్ ఒక్కడే ఉన్నాడు. ఇమాన్యుల్ ఒక్కడి మీద అటాక్ చేస్తారా, మిగతా వాళ్ళ మీద అటాక్ చేద్దాం ఆయన ఫీలింగ్ ఏదైనా ఉండొచ్చు. కానీ అక్కడైతే ఖచ్చితంగా 3తోటి కూడా ఆడాలి కదా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. సో మనిషిని టార్గెట్ చేసినందుకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓనర్స్ వర్సెస్ సెలబ్రిటీ కాదు ఇది, ఓనర్స్ వర్సెస్ టెనెంట్ కాదు ఇది, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అనుకుంటా అరుస్తా ఉన్నారు. కయ్యారు కాకి గొంతు వేసుకొని, ఒకరేమో కాకి గొంతు, ఒకరేమో ఓనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అంటది. రైట్, ఇది జరుగుతూ ఉంది. సో ఫస్ట్ రౌండ్లో మనీష్ అవుట్ అయ్యిండు. పాపం ఎక్కడన్నా గెలుతాడేమో అని చూస్తాడు, ఏడ గెలవడయ్యా పాపం. నిజంగా అన్నీ ఓవర్ థింకింగ్లో ఏదో ఉంటే పాపం. ఇక్కడైతే ఫిజికల్ టాస్క్లో మనకు కొంచెం వీకే తెలుసు కదా మనకి. బ్రెయినీ అంటే అక్కడ కూడా వీకే మనకు తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్కి ఎల్లో టీషర్ట్స్ వేసుకున్నారు. అక్కడ ఇమాన్యుల్, డిమాండ్ పవన్ అండ్ బర్నీ ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ఆడుతుంటే మళ్ళీ ఈసారి బర్నాన్నకి తక్కువనే ఉంది పెయింట్, ఇమాన్యుల్కి అండ్ మన డిమాండ్ పవన్కి చాలా ఎక్కువ ఉంది. కానీ బర్నాన్ననే అవుట్ చేసింది. ఎందుకంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని అక్కడ అరుస్తూ ఉన్నారు కాబట్టి మెంటల్లీ పీస్ దబ్బుండొచ్చు. అండ్ అక్కడ ఏదైనా ఫౌల్ జరిగి ఉండొచ్చు. అందుకే బర్నాన్నను అవుట్ చేసినట్టుంది రీతు చౌదరి. ఎందుకు అవుట్ చేస్తున్నావు, వై నాకు తెలియదు అని చెప్పి సంజన అడిగితే ఇక్కడ నేను ప్లేయర్స్కి ఆన్సర్ చెప్తాను, అందరికి కాదు. ఇక్కడ కొంచెం అంతా అంటే అఫ్కోర్స్ కొంచెం ఇక్కడ 2-3 రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి కామెంట్స్లలో. నేను ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టిన మెసేజ్ కింద రీతు చౌదరి కావాలనే ఇక్కడ డిమాండ్కి సపోర్ట్ చేసింది. అండ్ డిమాండ్ నేను గెలిస్తే నీకు చాక్లెట్స్ ఇస్తా, నీకు అన్నీ సపోర్ట్ చేస్తా అన్నాడు కదా. అంటే ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ పులిహోర కంటెంట్ ఇదంతా కూడా ప్రభావితం అయ్యి డిమాండ్ పవన్కి సపోర్ట్ చేసి ఉండొచ్చు అని అంటున్నారు. అదంతా ఉత్తుತ್ತದೆ జుజుబి, అదేం లవ్ ట్రాక్ కాదు, అది ఉత్త ట్రాకే. మనకి అంతే మనని ఎంటర్టైన్ చేసే ట్రాక్ అన్నట్టు. ఇది ఇమాన్యుల్, వర్ష, సుధీర్, రష్మి ఇట్లాంటి ట్రాక్లు పెడతారు కదా ఊరికినే జుజుబి. ప్రొఫెషనల్ ఎథిక్స్. అండ్
బర్నన్ అవుట్ అంటే వీళ్ళందరూ వచ్చిర్రు. సో ఈ టాస్క్లో డిమాండ్ పవన్ గెలిచి క్యాప్టెన్గా మారుతున్నాడు. ఎందుకంటే లాస్ట్ రౌండ్లో ఉన్నది ఎవరు, డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యుల్. ఆటోమేటిక్ ఇమాన్యుల్ కంటే డిమాండ్ పవన్ చాలా స్ట్రాంగు. ఆ పక్కన అవతల ఒక వ్యక్తి ఉంది ఎంకరేజ్ చేయడానికి. మామూలుగానే వెరీ యంగ్ జనరేషన్ అంటే యూత్ ఉన్నప్పుడు, బాగా టీన్లో ఉన్నప్పుడు కానీ, యూత్లో ఉన్నప్పుడు కానీ, పెళ్లి కాకుండా ఉన్నప్పుడు కానీ, అమ్మాయిల ముందు కొంచెం మనం ఏదో నిరూపించుకోవాలని బిల్డప్లు కొడతారు. అఫ్ కోర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్లా తొక్క అయ్యే ఉందిలే అన్న సెన్స్కి పోతారులే. కానీ మామూలుగా అయితే కొంచెం ఏమంటాడు మన పవన్ కళ్యాణ్, మన మిలిటరీ పవన్ కళ్యాణ్ భాషలో అడ్రినలిన్ రష్ వస్తుంది. అన్ని రకాల హార్మోన్ల రష్ వస్తుంది. సో రకరకాల రష్ల వల్ల కొంచెం బలం వస్తుంది. ఆల్రెడీ మంచి ఫిట్ పర్సనాలిటీ, సిక్స్ ప్యాక్ బాడీ బిల్డరే కాబట్టి ఇమాన్యుల్ని ఓడించిండు, ఖచ్చితంగా ఓడతాడు. ఎందుకంటే ఆ పర్సనాలిటీ ఫిట్గా ఉంటుంది, ఈ పర్సనాలిటీ కొంచెం లకలుకలు ఉంటుంది. సో ఇమాన్యుల్ ఓడిపోయిండు, డిమాండ్ పవన్ గెలిచిండు. అండ్ డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయ్యాడు. అండ్ క్యాప్టెన్ అయిన తర్వాత వెంటనే చేసేది చాక్లెట్లు కుప్పలుగా తీసుకో నా రాణి నువ్వే తీసుకో. నాకు తెలిసి గెలిచిన తర్వాత కంపల్సరీ రీతు చౌదరి దగ్గరికి పోయి నీకోసం గెలిచిన ఓకేనా, నీకు ఇక చాక్లెట్లు ఫ్రీ, ఫుల్ ఎంజాయ్ చేయి అని చెప్తాడు కావచ్చు అని నేను అనుకుంటున్నా. మీరేమంటారు కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయరు. ఉంటారు. చెక్ టాటా బై బై, నమస్తే. ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు. సబకైర్.